క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ నేటి అధ్యయనానికి స్వాగతం పలుకుచున్నాం. నేటి మన ఈ పాఠంలో యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి 25 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో యేసు దేవాలయాన్ని శుద్ధి చేసిన విషయాలను గమనిస్తాం. యెరూషలేము దేవాలయంలో మత వ్యాపారంగా ఉన్నట్టి నాణెముల మారకాన్ని, పావురాల అమ్మకం, గొర్రెపిల్లల అమ్మకాల్ని యేసు చెల్లాచెదురు చేశాడు. దేవుని ఇల్లు దొంగల గుహగా, వ్యాపార కేంద్రంగా కావడం దేవునికి ససేమిరా ఇష్టం లేదు. కాబట్టి ప్రభువు తప్పనిసరిగా దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా, అక్కడున్న వారిని హెచ్చరించినట్లుగా చూస్తాం. ప్రభువు చేసిన కార్యాన్ని నచ్చని వారు ఆయనను ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించినప్పుడు యేసు ఆ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి కడతానని యేసు చెప్పినట్లుగా చూస్తాం. అందుకు ప్రభువు ఇచ్చిన గొప్ప ఆధ్యాత్మిక సత్యాన్ని గూర్చి, ముఖ్యంగా తన రాకడ యొక్క ఉద్దేశాన్ని గూర్చి తెలియజేసిన విషయాలను ఈనాటి పాఠంలో మనం చూస్తాం. పస్కా పండుగ సమయంలో ప్రభువు చేసిన సూచక్రియలను చూసిన ప్రజలు ఆయనను విశ్వసించినట్లుగా గమనిస్తాం. ఇంకా మరిన్ని శ్రేష్టమైన సత్యాలను ఈనాటి పాఠంలో మనము నేర్చుకుందామా? ప్రియ సోదరి సోదరులారా, మీ బైబిళ్ళు తెరవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 25వ వచనం వరకు పాఠం వినండి. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మేవారు, రూకలు మార్చేవారు కూర్చుని ఉండడం చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మేవారితో అన్నాడు, వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొండి. నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా చేయకండి. ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది అని రాయబడి ఉంది. కాబట్టి యూదులు ఆయనను అడిగారు, నీవు ఈ కార్యములు చేస్తున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపుతావు? యేసు అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 దినములలో దాన్ని లేపుతాను. యూదులు అన్నారు, ఈ దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారే, నీవు 3 దినములలో దాన్ని లేపుతావా? అయితే ఆయన తన శరీరమనే దేవాలయమును గూర్చి ఈ మాట అన్నాడు. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పాడని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మారు. ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన యందు విశ్వాసముంచారు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవ్వడూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యమివ్వనక్కర్లేదు. సోదరీ సోదరులారా, వింటున్నారా? యేసు ప్రభు గలిలయలోని కానా నుండి కపెర్నహూముకు, అక్కడి నుండి యెరూషలేముకు వచ్చాడు. అది యూదుల పస్కా పండుగ సమయం. అది ప్రభువు యొక్క పస్కా కాదు, యూదుల పస్కా పండుగ. నిర్గమకాండం 12వ అధ్యాయం 27వ వచనం, ఇది యెహోవాకు పస్కా బలి. అయితే అది యూదుల పస్కా పండుగ క్రిందికి మారింది. యాంత్రికంగా పస్కా పండుగను ఆచరిస్తారు. దాని అర్థమేమిటో ఎవ్వరూ ఆలోచించరు. పండుగలు సాంఘికములై సంవత్సరానికొకసారి అందరూ కలుసుకునే సమయం. దాని ప్రయోజనం ఈ విధంగా పరిమితమైపోయింది. పస్కా ఎవరిని సూచిస్తుందో ఆ యేసుక్రీస్తు ఇడుగో ఇక్కడే ఉన్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు. యేసు ఆ సమయంలో యెరూషలేముకు రావడం విశేషం.
యేసు బహిరంగ సేవ ఆరంభించి సంవత్సరమైంది. సంవత్సరానికి 3 సార్లు ప్రతి పురుషుడు యెరూషలేముకు వెళ్ళి తీరాలి. పస్కా పండుగకు, పెంతెకోస్తు పండుగకు, పర్ణశాలల పండుగకు 3 సార్లు వెళ్లడం పరిపాటి. పస్కా పండుగ ఏప్రిల్ నెల 14వ తేదీకి వస్తుంది. ఇప్పుడు యేసు పస్కా పండుగకు యెరూషలేముకు రావడం జరిగింది. యేసు ఆ దేవాలయమును శుభ్రం చేస్తున్నాడు. ఈ విధంగా దేవాలయాన్ని ఆయన 2 సార్లు శుద్ధి చేశాడు. సేవారంభంలో ఇది మొదటిసారి. ఇహలోకమందు ఆయన సేవ ముగింపులో 2వసారి శుద్ధి చేశాడు. ఇప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఎద్దులను, గొర్రెలను, పావురాలను అమ్మేవారిని చూచాడు. రూకలు మార్చేవారు కూడా అక్కడ ఉన్నారు. కానుకలకు దేవాలయానికి ప్రత్యేక నాణెములుంటాయి. వాటిని కొని తెచ్చి అర్పించాలి, లేకపోతే అవి అంగీకరించబడవు. ఈ నాణ్యాలు మార్చే వర్తకులకు అది ఎంతో లాభసాటి వ్యాపారం. రోమక నాణ్యాలపై రోమా చక్రవర్తి బొమ్మ ఉంటుంది గనుక వీరి మతం దాన్ని అంగీకరించదు. అందుచేత దానిని యూదమత సంకేతము గల నాణ్యాల కింద మార్చుకోవాలి. మత ఛాందసత్వానికి ఇది ఉదాహరణ. ఆరాధికులకు సాయం చేస్తున్నాము అంటారీ వర్తకులు, గాని అందులో మారకం రేటును బట్టి తమకెంతో లాభం. ఇది మతవర్తకం. మతాన్ని సొమ్ము చేసుకునే నాయకుల తంతు ఇంతే. వీరికి మతం ఆధ్యాత్మికంగా చౌకబారు దినుసైపోయింది. ఆర్థికంగా సులభ సంపాదనకు ఇది సాధనమైంది. జంతువులను అమ్ముతున్నారు. ఎద్దులు, పావురాలు, గొర్రెలు. ఎద్దులు సేవకు సంకేతమైతే సేవను అమ్ముకునేవారున్నారు. పావురం పరిశుద్ధాత్మకు గుర్తయితే పరిశుద్ధాత్మ వరాలను బహిరంగంగా అంగట్లో అమ్ముకుంటున్నవారున్నారు. గొర్రెపిల్ల యేసుక్రీస్తుకు గుర్తయితే యేసు ప్రభువునే యూదాలాగా చౌకబేరానికి అమ్మేవారు కూడా ఉన్నారు. యేసు దేవాలయాన్ని శుద్ధి చేసే సన్నివేశం చూడండి. తన తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా మారడం ప్రభువుకు ఎంతో కోపం తెప్పించింది. యేసు కోపానికి తాళుకొని ఎవరు నిలువగలరు అంటోంది ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల ఉగ్రత. శిష్యులు కీర్తనలు 69, 9వ వచనం జ్ఞాపకం చేసుకున్నారు. ఈ కీర్తనలో నుంచి కొత్త నిబంధనలో 17 సార్లు ఉటంకించబడింది. కీర్తన 69 కొత్త నిబంధనలో ప్రయోగించబడిన 6 కీర్తనల్లో ఇది ఒకటి. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 25వ వచనం, యోహాను సువార్త 19వ అధ్యాయం 28, 29 వచనాల్లో కూడా ఇదే కీర్తన వచనం ప్రయోగించబడింది. కొత్త నిబంధన గ్రంథంలో 2వ కీర్తన 22వ వచనం, 89వ కీర్తన, 110, 118 కీర్తనల్లో నుంచి పలు సందర్భాల్లో ఉటంకించబడడం గొప్ప విశేషం. ఈ దేవాలయమును పడగొట్టండి అనే మాటకు రద్దు చేయండి అనే అర్థాంతరం ఉంది. యేసు తన శరీరాన్నే చూపుతూ ఈ మాట అన్నాడు. అక్కడే కనబడుతూ ఉన్న హెరోదు కట్టించిన ఆలయం ఉంది. దాని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 46 సంవత్సరాల నుంచి అది కడుతూనే ఉన్నారు. గ్రీకు భాషలో లూవో అంటే విప్పటము అని అర్థం. విప్పండి, పడగొట్టండి, 3 రోజుల్లో నేను దీన్ని లేపుతాను అంటున్నాడు ప్రభువు. యోహాను సువార్త 2వ అధ్యాయం 14, 15 వచనాలలో దేవాలయము అనే దానికి గ్రీకు మాట హైరోన్. అది దేవాలయంలోని బయటి ఆవరణం. దానిని ప్రభువు శుద్ధి చేశాడు. నావోస్ అనే మాట 19, 20 వచనాలలో వస్తుంది. ఈ దేవాలయం అని యేసు అంటే వారు ఆ దేవాలయం అనుకున్నారు. యేసు తనను తానే చూపుకుంటూ ఈ మాట అన్నాడు. వారేమో భౌతిక నిర్మాణమైన ఆ దేవాలయాన్ని చూపుతూ మాట్లాడుతున్నారు. 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనంలో పౌలు ఇదే మాట అన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా?
ఆలయము అంటే నావోస్ గ్రీకు మాట. ఈ రోజున దేవుని ఆలయము హస్తకృతమైనది కాదు, మన శరీరమే పరిశుద్ధాత్మకు నావోస్ అనగా ఆలయం అయి ఉన్నది. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అని యేసు తన శరీరాన్ని గురించే ఆ మాట పలికాడు. తన శరీరమనే దేవాలయాన్ని వారు పడగొడతారు, తనను సిలువ వేసి చంపుతారు. గాని ఈ దేవాలయం 3 రోజుల్లో తిరిగి లేస్తుంది. అనగా యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేస్తాడు. 3 రోజుల్లో లేపుతాను, ఎగైరో అనే గ్రీకు మాటను ప్రభువు ఇక్కడ వాడాడు. యేసు పునరుత్థానం, ఆయన లేవడం ఎగైరో. ఈ మాట 5 సార్లు కొత్త నిబంధనలో వస్తుంది. విశ్వాసులు కూడా అంత్యదినమందు లేస్తారు, ఎగైరో. యేసు శిష్యులు ఈ మాట గ్రహించలేదు. యేసు పునరుత్థానుడైన తరువాత గాని ఈ మాట అర్థం వారికి స్ఫురించలేదు. లేఖనాలను నమ్మిన వారికి పరిశుద్ధాత్మ అందలి భావాన్ని బోధపరుస్తాడు. సందేహించే వారికి లేఖన సత్యాలు ఒక పట్టాన అర్థం కావు. ప్రియ సోదరీ సోదరులారా, మనం నికోదేము, యేసు ప్రభువు వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినబోతున్నాం. పస్కా పండగలో జరిగిన సన్నివేశమిది. యెరూషలేములో యేసు నికోదేముతో మాట్లాడాడు. యేసు చేసిన అద్భుతాలు చూచి చాలామంది యేసునందు విశ్వాసముంచారు. గాని అది వారిని రక్షించే విశ్వాసం కాదు. అద్భుతాలు చూచి ఆయన శక్తికి కరతాళధ్వనులు చేశారు. వారి అంతరంగంలో ఏముందో ప్రభువుకు బాగా తెలుసు. అందుకే ప్రభువు తనను తాను వారి వశం చేసుకోలేదు. వారాయన్ను నమ్మారు, కాని ఆయన వారిని నమ్మలేదు. వారి విశ్వాసం రక్షించే విశ్వాసం కాదు. అనేక మంది ఈ రోజుల్లో కూడా మానసిక విశ్వాసంతో వచ్చిన వారున్నారు. సోదరుడా, సోదరి, వింటున్నావా? యేసును నువ్వు నమ్ముతున్నావా? ఆయన నీ పాపాల కొరకు చనిపోయాడని విశ్వసిస్తున్నావా? ఆయన తిరిగి లేచి నిన్ను నీతిమంతుడని నిర్ధారణ చేశాడా? ఆయన నీలో ఉండి నీకు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడా? ఆ రోజున ఆ గుంపు జనం యేసు చేసిన సూచక క్రియలు చూచారు, నమ్మారు, అంతే. వారిది మానసిక విశ్వాసం, అది హృదయ విశ్వాసం కాదు. మనిషి ఆంతర్యం సృష్టికర్త అయిన యేసుకు తెలుసు. యేసునందు సరైన విశ్వాసముంచిన వారికి యేసు తనను తాను అప్పగించుకుంటాడు. 3వ అధ్యాయంలో నికోదేము యేసు దగ్గరికి వస్తాడు. అది రాత్రివేళ. ప్రభువు తనను తాను అతనికి అప్పగించుకున్నాడు. నికోదేము విశ్వాసం కేవలం మానసికం కాదు, అది సజీవ విశ్వాసం. ప్రియ సోదరి, సోదరుడా, వింటున్నావా? యేసు ఆనందమయుడు. ఆయనే ఆనందం, మహానందం. లూకాసు వార్త 10వ అధ్యాయం 21వ వచనం, యేసు పరిశుద్ధాత్మయందు ఆనందించాడు. పెండ్లికి వచ్చి వారందరి ఆనందంలో తాను పాలుపుచ్చుకున్నాడు. వారితో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. యేసు ఆనందం తరగదు, పెరుగుతూనే ఉంటుంది. లాజరు చనిపోయి మరియమార్తలు ఏడుస్తూ ఉంటే యేసు అద్భుతం చేసి వారి సంతాపాన్ని సంతోషంగా మార్చాడు. యేసు చెప్పినట్లు చేసి ఆనందించండి. యేసు నీతిమంతుడు. యేసు తన బహిరంగ సేవారంభంలో దేవాలయాన్ని శుద్ధి చేసిన నీతిమంతుడు. తీర్పు దేవుని ఇంటితోనే ఆరంభమవ్వాలి. 1 పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. అది మన వద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవుతుంది? దేవుని ఇల్లు వ్యాపారపుటిల్లైతే దేవుని తీర్పునకు అది గురి అవుతుంది, తప్పదు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో దేవుని ఇల్లు దొంగల గుహ అయింది. వ్యాపారానికి, దొంగతనానికి దేవుని ఇల్లు కేంద్రం కావటం సిగ్గుచేటు కాదా? యేసే దేవాలయం. దాన్ని లోకమంతా ఒక్కుమ్మడిగా పడగొట్టింది గాని దేవాలయం తిరిగి లేచింది. యేసు పునరుత్థానుడయ్యాడు. దేవునికి స్తోత్రం. యేసు మహావిజేత. యేసు పునరుత్థానానికి మించిన రుజువు యేసు దేవుడు అనడానికి మరేమున్నది? క్రైస్తవ సత్యానికి పునరుత్థానమే ఊపిరి.
యేసు యెరూషలేములో ఉండగా జరిగిన సంఘటన ఈ పాఠంలో మనం వివరంగా ధ్యానించాము. పస్కా పండుగలో వారి జ్ఞాపకాలు గత చరిత్రలోకి వెళ్ళిపోతాయి. దేవుని కృపలను స్మరించుకుంటారు. ఈజిప్టు దాస్యం నుండి దేవుడు తమను విమోచించిన గత స్మృతులు. యేసు బహిరంగ సేవారంభం పస్కా స్మృతులతో ఆరంభం కావడం ఎంతో అర్థవంతమైన సన్నివేశం. యాత్రాజనంతో యెరూషలేము నగరం ఎంతో రద్దీగా ఉంటుంది. వ్యాపారస్తులకు పండగ సమయాల్లోనే మంచి గిరాకీ. డబ్బు వ్యవహారం ఎప్పుడైతే ముఖ్యమవుతుందో అప్పుడే ఆరాధన వాతావరణం కలుషితమైపోతుంది. రూకలు మారుస్తారు గాని తమ బతుకులను మార్చుకోరు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు ప్రవచనం. నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నేను నా దూతను పంపుతున్నాను. మీరు కోరే నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వస్తాడు. ఆయన వచ్చే దినమును ఎవరు సహించగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన స్వర్ణకారుని అగ్ని వంటివాడు, రజకుని సబ్బు వంటివాడు. వెండిని శోధించి నిర్మలము చేసేవాడైనట్లు ఆయన కూర్చొని ఉంటాడు. లేవీయులు నీతిని అనుసరించి నాకు నైవేద్యములర్పించేటట్లు వెండి బంగారములను నిర్మలము చేసే రీతిని ఆయన వారిని నిర్మలులను చేస్తాడు. యేసు పవిత్ర కోపోద్రేకంతో వ్యాపారస్తుల బల్లలను పడదోశాడు. అక్కడ అర్పించబడే బలుల భావాన్ని వీరు తమ అసభ్య ప్రవర్తనతో చెడగొడుతున్నారు. ఇది నా తండ్రి ఇల్లు, ఈ నా తండ్రి ఇంటిని మీరిలా చేశారేమిటి? ఇది మత వ్యాపారమా, వర్తకమా, ధన సంపాదన కేంద్రమా? నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఎలా తినేస్తుందో మీరెరుగరా? ఇది దేవుని సువార్త కేంద్రం, సువర్తక కేంద్రం కాదు. యేసు నా తండ్రి అన్నప్పుడు యేసును బట్టే దేవుడు మన తండ్రి అవుతున్నాడని మనం గ్రహించాలి. తండ్రి ఇంటిని గురించిన యేసు ఆసక్తికి ఆయన చెల్లించిన వెల శిలువ మరణం. యూదులు యేసు నుండి ఏదైనా సూచన కావాలని అడిగారు. యేసు తన మరణ పునరుత్థానాలే సూచనలు పొమ్మన్నాడు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి అనే మాటను పట్టుకొని ఆయన మీద అభియోగం మోపారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 60-61 వచనాలు. 2 మనుష్యులు వచ్చి ఇచ్చిన సాక్ష్యం, వీడు దేవాలయమును పడగొట్టు 3 దినములలో దానిని కట్టగలనని చెప్పాడు. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమిటి అని అడుగగా ఆయన ఊరుకున్నాడు. అపొస్తల కార్యములు 6వ అధ్యాయం 14వ వచనంలో స్తెఫను మీద కూడా ఇలాగే నేరారోపణ చేశారు. నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మారుస్తాడని వీడు చెప్పగా మేము విన్నాము. ప్రజలు యేసు చేసిన అద్భుతాలను చూచి ఆయన గొప్ప వ్యక్తి, స్వస్థపరుస్తాడు అని నమ్మారు గాని ఆయన రక్షకుడు, ప్రభువు అని నమ్మలేదు. యేసు చనిపోయి తిరిగి లేచిన తరువాత, పరిశుద్ధాత్మ వచ్చిన తరువాత మనల్ని రక్షించే విశ్వాసానికి ఆధారము, రుజువు ఏర్పడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియ సోదరుడా, సోదరి, వింటున్నావా? 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనం. అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకు, మనుష్యులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుష్యులు పై రూపమును లక్ష్యపెడతారు గాని యెహోవా హృదయాన్ని లక్ష్యపెడతాడు. అపొస్తల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. అందరి హృదయములను ఎరిగిన ప్రభువు మన దేవుడు. 139వ కీర్తన దేవుని సర్వజ్ఞత్వాన్ని వివరిస్తుంది. నికోదేము హృదయంలో ఏముందో ప్రభువుకు తెలియనిది కాదు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చోవడము, లేవడము నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు. అవును, నికోదేము అడగకముందే అతని హృదయములో దాగి ఉన్న ప్రశ్న, దేవుని రాజ్యమును గురించిన సందేహం, యేసు దానిని బయలుపరిచి
సమస్యకు నిత్య పరిష్కారం సూచించాడు. నీవు కొత్తగా పైనుండి పుట్టాలి, లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించలేవు. సోదరీ సోదరుడా, నీవు రక్షించబడ్డావా? క్రీస్తునందు రక్షించే విశ్వాసం నీకుందా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, నీ యందు విశ్వాసముంచిన ప్రజలకు నీవు వాగ్దానము చేసిన మహిమైశ్వర్యము కొరకై నీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాం. ఈ రోజున నీవు మాలో ప్రతి ఒక్కరితో మాట్లాడావు. నీ యందు విశ్వాసముంచినందుచేత నీవు మాకు వాగ్దానము చేసిన సమస్తము మా పట్ల జరుగుతుందని మేము నిరీక్షిస్తున్నాము. మేము ఏది నిరీక్షిస్తున్నామో దానిని ఇప్పుడే విశ్వాసము ద్వారా చూడగలుగుతున్నాము, అనుభవించగలుగుతున్నాము. ప్రియ ప్రభు, నీవు మనుష్యుల ఆంతర్యము ఎరిగినవాడవు. అనేక మంది నిన్ను నమ్ముతున్నామని చెప్తున్నారు, కానీ నీవు తమ రక్షకుడవని, నీపై తమ భారము వేసి నిన్ను వెంబడించడానికి వెనుకంజ వేస్తున్నారు. అటివారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ రోజున మేము విన్న ఈ సందేశము అనేక మందిలో నిజమైన రక్షించే విశ్వాసమునకు నడిపించే కృప అనుగ్రహించుమని, మహిమ పొందుమని, ప్రతి అవసరతను తీర్చుమని మా శ్రోతలందరినీ, వారి కుటుంబములను మీ కృపావాక్యమునకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు మీరు వీక్షించిన ఈ సందేశం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలను నేర్చుకున్నారని భావిస్తున్నాం. దేవాలయంను మత వ్యాపారంగా చేసి దేవుని ఇల్లు దొంగల గుహగా, వ్యాపార కేంద్రంగా కావడాన్ని ప్రభు చూసినప్పుడు తట్టుకోలేకపోయాడు. అక్కడున్న వారిని గద్దించి దేవాలయాన్ని శుద్ధి చేసినట్లుగా, అదే రీతిగా వారిని హెచ్చరించినట్లుగా చూశాం. పస్కా పండుగకు సంబంధించిన విషయాలను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాస్తవానికి పస్కా పండుగ అనేది యేసుక్రీస్తును సూచించేదిగా ఉన్నప్పటికీ ఆనాటి ప్రజల జీవితంలో అది కేవలము యాంత్రికంగానే మారింది. ఇది నేటి ప్రజల జీవితానికి అద్దం పడుతుంది. ఇప్పుడున్న మత పెద్దలు కూడా దేవుని మందిరాన్ని వ్యాపారంగా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సేవను, పరిశుద్ధాత్మ కార్యాన్ని వ్యాపారంగా చేస్తూ ఉన్నారు నేటి ప్రజలు. యేసు తన శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజుల్లో తిరిగి కడుతానని చెప్పిన మాటను, అనగా యేసు శరీర రీతిగా చనిపోయి తిరిగి 3 రోజులకు లేస్తానని చెప్పాడు. ఇది వారికి అర్థం కాలేదు. పస్కా పండుగ సమయంలో ప్రభు చేసిన సూచక్రియలను చూసిన ప్రజలు ఆయన్ని విశ్వసించినట్టుగా చూశాం. అయితే ప్రభువు వారికి తనను తాను వశం చేసుకోలేదు. కారణం వారి హృదయ ఆంతరంగాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు కాబట్టి. వారి విశ్వాసం రక్షించే విశ్వాసం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి దినాల్లో కూడా అనేకులు మానసికంగా రక్షించబడుతున్నారు, కానీ ఆధ్యాత్మికంగా నిజమైన రక్షణ అనుభవం లేకుండా ఉంటున్నారు. నువ్వు నిజంగా యేసును విశ్వసిస్తున్నావా? ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? ఈ సత్యాన్ని నమ్మితేనే నీవు రక్షించబడతావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.